ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 3వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడమును, నీవే నాకు అతిశయముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన దేవుడు మనకి కేడంగా ఉంటాను. మన దేవుడు మన తల ఎత్తేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. మన ప్రతి ఒక్క బాధలో, ఇబ్బందులో, కొన్ని సమస్యలు మనం తప్పు చేయకుండా కూడా మనము తల దించుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందండి. అయితే మనము మనుషుల్ని ఆశ్రయించకూడదు, కానీ మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో దేవుడు మనల్ని తల ఎత్తుకునే వాళ్ళలాగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ఒకటే ప్రేమించారండి. ఒకరిని తక్కువగా ఒకరిని ఎక్కువగా ప్రేమించలా, లేదా ఇశ్రాయేలీని యూదుల్ని ఎక్కువగానో లేదా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి తక్కువగానో ప్రేమించలా. దేవుడు ప్రతి ఒక్క మానవాళి కోసం వచ్చాడు. ప్రతి ఒక్క మానవాళి ప్రాణము ఆత్మ రక్షించడానికి వచ్చాడు. ప్రతి ఒక్క మానవుడు పరలోకానికి వెళ్ళాలని ఆయన ప్రాణాన్ని కూడా పెట్టేశారు. పాప విమోచన ఎక్కడ ఉంటుందంటే యేసుక్రీస్తు వారి రక్తంలోనే ఉంటుంది. ఆయన రక్తము మన ప్రతి ఒక్క పాపాలని కడుగుతుంది. ఆయన గాయాలు మన భౌతికమైన శరీరాన్ని స్వస్థపరుస్తాయి. కాబట్టి మనము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి దేవుని చిత్తానుసారంగా ఉండాలండి. సాతాను ఏం చేస్తుందంటే మనల్ని బాధ పెడుతుందండి, మనల్ని దుఃఖ పెడుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతుంది, మనల్ని ఎంతగానో అది లోపరుచుకోవాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటుంది. మనము తల దించుకోవాలని సాతాను ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి మనకి వ్యతిరేకంగా మనుషుల్ని లేపుతాడండి. మనకి దేవుడు జీవ కిరీటం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మనం అక్షయ కిరీటం పొందుకోవాలి. దేవుడు మనకి కేడము ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవుడు మనకి అతిశయ స్పదముగా ఉండాలని ఆశపడుతున్నాడు. అయితే మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా చక్కబెట్టుకోవాలా? ఈ లోకంలోకి పోతే మన జీవితాన్ని ఆడుకుంటారండి. మన బాధ అంతా ఇతరులకు చెప్తే ఇతరులు పోయి నలుగురికి చెప్పి మనల్ని నవ్వులు పాలు చేస్తారు, ఇబ్బంది పెడతారు, మనల్ని సెంటర్ చేస్తారు. మధ్యలో ఉన్నటువంటి మనిషి ఏమో అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేటువంటి మనిషి ఏమో ఇద్దరికి మంచిగా ఉంటారు, ఇద్దరికి సపోర్ట్గా ఉంటారు, కానీ భలే ఇబ్బంది పెడతారండి. అలాంటి గొర్రె బొచ్చు కప్పుకుని తోడేలు వంటి స్వభావం కలిగిన మనుషుల్ని మనం గుర్తించి బిడ్డలుగా ఉండాలి. మన మంచి జ్ఞానం కలిగిన బిడ్డలుగా ఉండాలి. మనం ఎప్పుడైతే జ్ఞానం తక్కువగా, మనం ఎప్పుడైతే మోసపోయేటట్టు ఉంటామో ఈ లోకము అమాంతంగా మోసం చేస్తూ మనం అమాయకంగా ఉండకూడదండి. మనము దేవుని తెలివి కలిగిన బిడ్డలుగా ఉండాలా. మనం ఎప్పుడైతే దేవుని పరలోకపు తెలివి మనకుంటుందో దేవుడు మనకి మంచి ఆలోచన శక్తిని ఇస్తాడు, మంచి పొజిషన్ ఇస్తాడు, మంచి ఆత్మనిస్తాడు. అదేవిధంగా మనం పరలోకంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే పరలోకంలో కొన్ని ప్రదేశాలు కొన్ని ఉంటాయండి. మనము అక్కడ కాదు, కానీ మనం దేవునితోటే ఉండే అవకాశం ఉంటుంది. మనం దేవుడి కుడి పార్శ్వంలో కూర్చునే అవకాశం ఉంటుంది. మనం అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకునే అవకాశం ఉంటుంది. ఈ లోకము పరుగు ప్రయాణంలో ఉన్నామండి. మన పరుగుని మనం కడముట్టించాలి. ఈ లోకంలో తల దించుకోవడం అంటే అవమానంతో దించుకుంటాం. ఈ లోకంలో సాతాను మనం అవమానిస్తాడు. మనం ఏం తప్పు చేయకుండా అవమానం వస్తుంది, బాధ వస్తుంది, మనకి శోధన అనేది వస్తుందండి. అయితే శోధనని జయించేవాడు భాగ్యవంతుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఆ భాగ్యాన్ని సంపాదించుకోవాలండి. ఈ లోకంలో మనకి శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినా కూడా దేవుని పాదాలు వదిలిపెట్టకుండా యోబు గారు ఉన్నారండి. అనేక మంది భక్తులు కష్టం వచ్చినా, బాధ వచ్చినా ప్రాణాలు హతసాక్షి అయిపోయారు, కానీ దేవుని పాదాలు ఎవరో విడిచిపెట్టలేదండి. మనము కానీ దేవుని పాదాలు విడిచిపెట్టి ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంలోకి వెళ్తే మనం చాలా ఇబ్బంది పడాలండి. మన ఆలోచన విధానాన్ని ప్రతిరోజు మనం పెంపొందించుకునే బిడ్డలుగా ఉండాలి. మనము తెలివి తక్కువగా ఉండకూడదు. ఈ లోకపు తెలివి దేవునికి వెర్రితనంగా కనిపిస్తుంది. ఈ లోకంలో మనుషులకి తెలివి ఎంత పెరిగిపోయిందంటే ఈ లోకానుసారమైనటువంటి తెలివి. చైనాలో అక్కడ ఆర్టిఫిషియల్ సన్లు చేస్తున్నారు. అంటే సూర్యుడు వెలుగు ఆర్టిఫిషియల్గా మనుషులు తయారు చేస్తున్నారు. మనుషులు తయారు చేస్తే ఏదన్నా ఉంటుందా? ఏది ఉన్నదండి. దేవుడి సృష్టి శాశ్వతంగా ఉంటుంది. ఎప్పటికైనా ఆయన చేతుల్లో బిడ్డలమండి. మనము కానీ ఈ లోకము కానీ దేవుడు అనుకుంటే పతనం చేయగలుగుతాడు. అవన్నీ చూసి కూడా దేవుడు ప్రేమ కలిగి నా బిడ్డ మారుతాడు, నా బిడ్డ మారుతుంది, నా బిడ్డ నన్ను తెలుసుకుంటాడు, పరిశుద్ధంగా అవుతాడు అని
దేవుడు చూస్తూ ఉన్నారండి. దేవుడు మనకు ఆత్మనేత్రాలు తెలిస్తే మనం తలెత్తి పరలోకం వైపు చూడాలా. ఈ లోకంలో మనం తల దించుకొని ఎత్తి మనుషుల వైపు, మన సూటిగా ఉండే మనుషుల వైపు చూసినా అంతవరకే. మనం ఎప్పుడైతే కళ్ళు పైకెత్తి పరలోకం వైపు, ఆకాశం వైపు చూస్తామో, ఆకాశం అందున్న దేవుడు మన ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకిస్తాడు, మన ప్రతి ఒక్క జవాబు దయచేస్తాడు. కాబట్టి మనం దేవుని ఆత్మ కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, స్తోత్రమయ్యా. మీ పరిశుద్ధాత్మని మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. యేసయ్య, మా తల ఎత్తేటువంటి తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలోనయ్యా మనుషులు తల ఎత్తుకొని ఇవ్వరయ్యా. యేసయ్య, ఏదో ఒక మాటలు, కత్తిపోటువంటి మాటలు ఉంటాయి, ఇక్కడ మాటలు, అక్కడ మాటలు, ఎక్కడ చెప్పేటువంటి మాటలు ఉంటాయి. ఈ లోకంలోనయ్యా ఇబ్బందికరమైన మాటలు, ప్రాణాలు తీసేటువంటి నరం లేని నాలుకతో ఇచ్చకప్పు మాటలు మాట్లాడుతూ, అదే దూషణ మాటలు మాట్లాడుతూ, అదే విధంగా బూతులు మాట్లాడుతూ మనిషిని బాధ పెట్టేటువంటి లోకంలో ఉన్నాం. మాకు అతిశయాస్పదంగా ఉంటానన్న దేవా, మాకు కేడముగా ఉంటానన్న దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. యేసయ్య, మీ ప్రేమ గొప్పదయ్యా. యేసయ్య, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. దుష్టశక్తి అయిన సాతాను మింగివేయాలైతే అతగనీయకూడదు, పతనము చేయాలని సాతానికి, దాని అన్నచెల్లెలికి అవే ప్రయత్నాలు ఉంటాయ్యా. యేసయ్య, నేను నీ బిడ్డగా, నీ సొత్తుగా, నీ ఆయుధంగా, నీ సేవ చేసే బిడ్డలుగా మా ప్రతి ఒక్క మానవాళిని జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నానయ్యా. మా ఆలోచన మేము పెంపొందించుకున్న మంచి మనసును దయచేయండి అయ్యా. యేసయ్య, ఈ లోకము ప్రతి ఒక్క యవనస్తుని మింగేస్తుందయ్యా, ప్రతి ఒక్క యవనస్తురాన్ని మింగేస్తున్నాయా. ఈ లోకము పాపపు లోకం అయిపోతుందయ్యా. ఈ లోకంలో సుఖానికి రోజులున్నాయి, అంటే పాపంలో సుఖము. ఈ లోకంలో పాపానికి రోజులున్నాయి, పాపపు మాటలను ఎంకరేజ్ చేస్తున్నారు, అవి జోకుగా తీసుకుంటున్నారు, వాటికి నవ్వుకుంటున్నారు. కానీ యేసయ్య, మీ వాక్యము చెప్తే, యేసయ్య విశ్వాసంగా బోధించే యేసయ్య సేవకులు మీ వాక్యము చెప్తుంటే ఆ వాక్యాన్ని పెడచెవుని పెట్టేస్తున్నారయ్యా. పెడచెవుని పెట్టేది ఒక లెక్క అయితే, అదే విధంగా సేవకుల మీదకు యుద్ధాలకు వస్తూ, సంఘాలని కూల్చివేస్తూ, అదే విధంగా యేసయ్య మీద ఒక మతంగా బోధిస్తున్నామని, యేసయ్య అందరిని మారుస్తున్నారని, యేసయ్య నానా రకాలైనటువంటి శోధనలు ఈ లోకంలో ఉన్నాయి. తల ఎత్తుకోనీయకుండా ఉన్నారయ్యా. పర్వాలేదయ్యా, ఏ మనుషుడైతే నీ మీదకు వస్తాడో వాళ్ళ మీద కోపమే లేకుండా ప్రార్థన చేయమన్నారు. ప్రతి ఒక్క మమ్మల్ని తల దించుకునేలాగా చేసిన ప్రతి ఒక్క మనిషిని ఆశీర్వదించండి. ప్రతి ఒక్క మనిషికి నీ ఆత్మని దయచేయండి. ప్రతి ఒక్క మనిషిని యేసయ్యా, మీ కృపలో వాళ్ళకి మంచి మారు మనసును దయచేయండి. వాళ్ళు బ్రతకాలయ్యా. మమ్మల్ని ద్వేషించే ప్రతి ఒక్క మనిషి బ్రతకాలి. ఏమంటే మేము మంచి స్థానంలో ఉండి మీ సువార్తని, మీ వాక్యాన్ని ఆత్మ కుమ్మరింపుతో బోధించేది ప్రతి ఒక్క బిడ్డ చూడాలి. మమ్మల్ని తలంచుకొని ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డలో చూడాలి అని వాళ్ళకి శిక్షకు గురి చేయకుండా, వాళ్ళని ఏ శోధనలోకి పడకుండా కూడా వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళని కాపాడమని అడుగుచున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో తలచురాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.